ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన కమ్రేడ్ దోనపూడి శంకర్ గారు, మరి సభలో పాల్గొంటున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాశ్వర గారు, పాపారావు గారు, ఈశ్వరయ్య గారు, ప్రసాద్ గారు, కోటేశ్వరరావు గారు, మన ప్రసాద్ గారు, కృష్ణ గారు, నరసింహారావు గారు, అదేవిధంగా ఇక్కడున్న పెద్దలందరికీ, మన ప్రజా సంఘాల నాయకులు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ 2024లో ఎన్నికలైన వెంటనే దాదాపు ఈ బుడమేరు వరదలు వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దానికి పెద్ద అటెన్షన్ అయితే వచ్చింది. నేనేమనుకుంటానంటే 2 కారణాలు. మామూలు ఎక్కడో పల్లెల్లో లేదా మారుమూల ప్రాంతాల్లో జరిగితే దానికి కూడా ప్రచారం వస్తుంది, కానీ దానికి ఇంత ప్రచారం రాదు. ఇది విజయవాడ నగరంలో ఎక్కువ డివాస్టేషన్ జరిగింది కాబట్టి, ఆస్తులు, ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది కాబట్టి, అందులో ఏదో జరిగిపోవడం కాకోకుండా వరద వచ్చి ఉండడము, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నప్పుడు మన మీడియా కూడా బాగా హైలైట్ చేసింది. ప్రధానంగా విజయవాడ నగరంలో ఎక్కువ నష్టం జరగడము, మీడియా మ్యాక్సిమం దానిపైన కాన్సన్ట్రేట్ చేసి హైలైట్ చేయడం ఒక కారణము. 2వ కారణం కూడా ఒకటి ఉంది, మనం అందరం ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించాల్సింది. మామూలుగా మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అక్కడికి వచ్చి విజిట్ చేస్తారు, ఏదైనా అనౌన్స్ చేసిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన వచ్చి కలెక్టరేట్లోనే ఉన్నాడు. దాదాపు 9 రోజులు 10 రోజులు ఉన్నాడు నాకు తెలిసినంత వరకు. అక్కడే ఆయన ఇల్లు కూడా దగ్గరే, ఇంటికి పోయి రావచ్చు, కానీ దాని ఇంపార్టెన్స్ కోసం ఆయన ఉన్నాడు. దాన్ని మనం ఎవరు కూడా తప్పు పట్టాల, పైగా అభినందించాము కూడా. ఆయన దగ్గర పోయి కూడా మా ఎంపీ గారు సంతోష్ కుమార్ వస్తే మేమందరం పోయి బాగా తిరిగిన తర్వాత ఈవినింగ్ అక్కడ పోయి ఆయన్ని కూడా కలిసి అభినందించాము కూడా. దీనివల్ల ఇంకా ఎక్కువ ప్రచారం అయింది. ఇక్కడ సీఎంఏ స్వయంగా తిరుగుతున్నాడు, సీఎంఏ అన్న పొట్లాలు పంచుతున్నాడు అనే దానికి ఈ మీడియా వారు ఇంకా ఎక్కువ ప్రచారం వచ్చింది. కానీ నిజంగా పరిష్కారం వచ్చేలోగా ఆ మోతాదులో పరిష్కారం చూపలే. పరిష్కారం అంటే ఏమి? తాత్కాలిక పరిష్కారం జరిగింది. వాళ్ళకి అన్న పొట్లాలు ఇవ్వడము, నీళ్లు ఇవ్వడము, లేదంటే వారికి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడము, అది జరిగింది. దాన్ని మనందరం కూడా ఓకే. కానీ ఆ తర్వాత కూడా మేము పోయి సీఎం గారిని కలిసి చెప్పాం, ఇది బుడమేరు శాశ్వతంగా మీరు పరిష్కారం చేయాలి, దీనికోసం పలానా చేస్తే బాగుంటుందని వ్రాతపూర్వకంగా కూడా ఇచ్చాము. ఏమీ దాని గురించి పట్టించుకున్నట్లు ఎక్కడేమో కనపడాల. నేను చూసినందుకు వారం 10 రోజుల క్రితం మళ్ళీ ఇరిగేషన్ మినిస్టరు మళ్ళీ బుడమేరు పోయాడు ఈ మధ్యలో. ఇక నేను ఇంకోటి కూడా చెప్పాలి, మనమే దాచాల్సిందేం లేదు. నేను మినిస్టర్కి కూడా మొన్న ఫోన్ చేశా, 2 days బ్యాక్ ఫోన్ చేసి ఇట్లా 6వ తేదీ నాడు మా వారు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు బుడమేరు, మీరు కూడా వస్తే బాగుంటుంది, ఎందుకంటే మీరు రాకపోతేనే కొంత ఎక్కువ మాట్లాడతాం, మీరు ఉన్నప్పుడు మేము కొంత మంచిగా చెప్తాం కదా, మాకు ఇష్యూ ముఖ్యము, అంతే కదా. ఎంతైనా కానీ వాళ్ళు ఉన్నప్పుడు గట్టిగా మనం కొంత రిక్వెస్టింగ్గానే చెప్తాం, మీరు వస్తే బాగుంటుంది అని కూడా మనం చెప్తాం. దీని తర్వాత అయినా పోయి డెఫినెట్ ఆయన కలుస్తాం, ఆయన కలవాలి, సీఎం గారిని కలవాలి. ఎందుకంటే తీవ్రమైన అసంతృప్తి మాత్రం వ్యక్తం చేయాలి ఇక్కడ. మీరు ఆనాడు అంటే సంవత్సరం క్రితం ఆ రోజు ఈ సమస్యకు వచ్చిన హైప్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో మీరు పరిష్కారం చేయలే. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికి ఏం చేస్తామన్నా అనేది అది చేయలేము. ఆ రోజు తాత్కాలికంగా అన్నపానాదులు సప్లై చేశారు, వారికి ఇంత డబ్బులు ఇచ్చారు, భవిష్యత్తులో ఇది జరగకుండా చూస్తామన్నారు. వాళ్ళ క్లియర్ కట్ ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లం ఏమంటే నీవు దాదాపు ఒక్కొక్కసారి 50,000 క్యూసెక్కుల వరకు నీళ్లు వస్తాయి, అవి పోయి కొల్లేరు వరకు పోవాలి, మళ్ళీ కొల్లేరులో కూడా ఇబ్బంది లేకుండా ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలవాలి. ఇది ఇష్యూ. అది పాపారావు గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను ఆ సబ్జెక్ట్లోకి పోను. మన వాళ్ళు తిరిగి కూడా వచ్చారు, మేము కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా 2-3 సార్లు తిరిగాం. ఆ ఏలూరు కాలువ వచ్చే దగ్గర అసలు చదువురానని కూడా అర్థమవుతుంది. అక్కడ నువ్వు 100 టన్నుల కింద నీళ్లు పోవాలి, నీళ్లు పైనుంచి ఎన్ని వస్తున్నాయి, ఆ 100 టన్నులు ఎన్ని కిందకు పోతాయి,
నీకు ఎప్పుడైతే కిందికి నీళ్లు పోవో ఆటోమేటిక్గా వెనక్కు తన్నుతాయి. వెనక్కు తన్నినప్పుడు నీళ్ళు ఎక్కడ పోవాలి? అవి ఎక్కడ పోలేవు, వెనక్కి నిలబడిపోతాయి. కొన్ని రోజుల పాటు నిలబడిపోతే ఆటోమేటిక్గా ఇళ్లలోకి వస్తాయి, అన్నిటిలోకి వస్తాయి. మరి ఇది చాలా సింపుల్ సమస్య, కానీ సమస్యకు పరిష్కారము ప్రభుత్వం చూపలేకపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వము ఆ మేరకు శ్రద్ధ చూపలేదు. మీరు ఏదైతే సమస్య వచ్చినప్పుడు స్పందించడం ఎంత బాగా స్పందించారో అంత బాగా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టలేదు. దాని పర్యవసానంగానే ఇవాళ మళ్ళీ మనమందరం కూడా మరోసారి మాట్లాడాల్సి వస్తుంది. ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను ఎందుకంటే ఏదో విమర్శించాలి కాబట్టి, 4 రాళ్ళు వేయాలి కాబట్టి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏది పడితే అది రాళ్ళు వేయదలుచుకోలేదు. క్లియర్గా చెప్తాను, ఈ ప్రభుత్వము ఏదైతే ఇష్యూ వస్తుందో ఇష్యూ వచ్చినట్టు బాగా స్పందిస్తుంది, కానీ దాన్ని మూలన పెడుతుంది. కొత్త ఇష్యూస్ ముందుకు తీస్తావు, కొత్త ఇష్యూస్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, పోయినసారి ఒక 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా అమరావతి పోలవరం, పోలవరం అమరావతి, లాస్ట్కి ఒక వారమే పెట్టాడు పోలవరం సోమవారం అని. అదే చెప్తీవి. ఇప్పుడు ఆ జనాన్ని పోయి చూపించావు, ఆ పోలవరం కంప్లీట్ చేస్తానన్నావు, ఇప్పుడు మళ్ళీ మార్చేశావు. ఈసారి రెండోసారి అధికారంలోకి వచ్చిందని ఇప్పుడేం మొదలు పెట్టావు? ఇప్పుడు గోదావరి బనకచెర్లను పెట్టాడు. అసలు గోదావరి బనకచెర్లు అడిగిన వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. నా ఇంకొక డౌట్, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా అడిగినారని నాకైతే నమ్మకం లేదు. అదే ఇవాళ నువ్వు అసలు నీ ప్రయారిటీస్ ఏంటి, నువ్వు చేయాల్సినవేమి, నువ్వు ప్రయారిటీస్ నీవంతకు నువ్వే ఒకటి వేరేది పెడతావు, దాని చుట్టూ మొత్తం ప్రచారం చెప్తావు, ప్రజలందరూ అదే ఆలోచించాలంటావు. దాని గురించి ఎవరైనా ఏమైనా కొద్దిగా ఇదిగా మాట్లాడితే వాళ్ళు అసలు ఈ రాష్ట్ర అభివృద్ధికే అనుకూలరు కాదంటావు, వాళ్ళు ఇంకా అభివృద్ధి వాళ్ళకి కాబట్టదంటావు. నేను అనేది ఏమంటే ఇవాళ రాష్ట్రంలో నిజంగా చాలామంది దీన్ని ఒక అజెండాగా చేయాలనుకుంటున్నాం. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏవైతే అర్జెంటుగా చేయాల్సిన సమస్యలు ఉన్నాయో వాటిని మాత్రమే ఒక ప్రాధాన్యత క్రమంలో చేయాల్సిన అంశాలపైన ఒక నివేదిక తయారు చేసుకొని ప్రభుత్వాన్ని కలవాలని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు బుడమేరు ఈ సంవత్సరంలో చేసింటే చాలా వరకు జరిగిండేది. కనీసం ఎక్కడెక్కడైతే నిజంగా మేజర్ ఇవి ఉన్నాయో దాన్ని చేసిండొచ్చు, అవి చేయలే. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల కింద ఎప్పుడో 3-4 దశాబ్దాల కింద ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రారంభమైన ప్రాజెక్టులు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులకు కూడా ఆ లబ్ధిదారులకు ఏం రావడంలే. అవన్నీ మర్చిపోయినావు. ఇప్పుడు 82,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పట్టుకున్నావు. ఆ 82,000 కోట్లు వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. 82,000 కోట్లు మీరు కూడా పెట్టలేరు. కాబట్టి ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కాంట్రాక్టర్ ఇస్తాడు, అప్పిచ్చేవాడు ఇస్తాడు, కాబట్టి దాని చుట్టూ తిప్పుతా అన్నాడు. ఇవన్నీ గాలికి వదిలేసినావు. కాబట్టి ఏమంటే బుడమేరు సమస్యను మాత్రం వదలకూడదు. అటు ఏలూరు జిల్లా మన వాళ్ళు ఉన్నారు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, 3 జిల్లాల్లో ఈ ప్రాంతం అంతా కూడా జనంలో ప్రచారం చేసి ప్రచారాన్ని ఇచ్చేయాలి, ప్రజల్ని సమీకరించాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా తొందరలో కలుస్తాం. ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా ఈరోజు రేపు కలుద్దాం. కలిసి ఖచ్చితంగా ఇది టేకప్ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాజెక్టుల కింద లబ్ధిదారులకు మీరు ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడేం 1 ఎకరాకు నువ్వు నీళ్ళు ఇవ్వవు, రిజర్వాయర్లు కడతావు, నీళ్ళు ఇవ్వవు, కేంద్ర కాలువలు లేవు, పంట కాలువలు లేవు. నువ్వు ఇప్పుడు అవన్నీ ఏమీ మాట్లాడద్దండి. నా అజెండా గోదావరి బనకచెర్ల, లేదంటే బనకచెర్ల గోదావరి, దాంతో కెనాల్ తవ్వుతా, కాలువ తవ్వుతా, ఇంకా ఏందో టన్నల్ తవ్వుతా అని ఇప్పుడు దాని చుట్టూ మొత్తం ప్రచారాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇది తీరని అన్యాయం రాష్ట్రానికి జరుగుతూ ఉంది. కడుదు, నీ దగ్గర డబ్బులుంటే కడుదు, ఫస్ట్ ఇవి చెయ్యి. నీ ప్రయారిటీ ఏమిటని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు బుడమేరు వస్తే ఇది మునిగిపోతుంది, ఇది ప్రయారిటీ అని మేమంటా ఉంటే, కాదు నాకు బనకచెర్ల ప్రయారిటీ నీవంటే
కరెక్ట్ కాదు అది. కాబట్టి ఏమంటే ప్రయారిటీగా జరగాలి. పెద్దల అందరితో కూడా వారి సలహాలు తీసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా తయారు చేద్దాం, దీనిపైన కూడా చేద్దాం. అదేవిధంగా బుడమేరు దానిపైన మాత్రం ఇమ్మీడియట్గా మినిస్టర్ గారిని కలిసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి యుద్ధ ప్రాతిపదిక పైన పనులు ప్రారంభించాలి. పూర్తి మీరు ఆలస్యం చేశారు, 1 year వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కొనాలని మనవి చేస్తూ ఇవాళ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఎన్టీఆర్ జిల్లా పార్టీ వారికి, రైతు సంఘం వారికి నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.